హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ వ్లాగ్స్. రెసిపీ వచ్చేసరికి టొమాటో రైస్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో టొమాటోలు, కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టండి మెత్తగా. సో అలా పేస్ట్ లాగా అయిన తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ గీ వేసుకున్నాను, అంటే నెయ్యి. సో స్పైసెస్ అన్నీ వేసుకున్నాను, టొమాటో రైస్కి కావాల్సిన స్పైసెస్. సో తర్వాత ఇట్లా దీన్ని కలుపుతూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు కోసాను, 1 ఆనియన్ కోసాను. ఆ రెండు వేసుకొని కలపాలి. కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి, ఒక 2 మినిట్స్ అట్లా. సో అట్లా మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత మనం దాంట్లోకి కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. కొత్తిమీర అంటే కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, కొత్తిమీర కరివేపాకు కూడా. సో తీసుకున్నాను, అంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అట్లా కలపాలి. సో అట్లా కలుపుకున్న తర్వాత దాంట్లో టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. మొత్తం నేను 6 టొమాటోస్ తీసుకున్నాను. 6 టొమాటోస్, పావు వంతు అల్లం, పావు వంతు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో పచ్చివాసన పోయేంత వరకు అది కొంచెం ఉడుకుపడాలి, ఒక ఉడుకు పడనివ్వాలి. తర్వాత కొంచెం దాంట్లో కొత్తిమీర వేసాను. అట్లా వేసిన తర్వాత మనం గంటితో అలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం దీంట్లోనే లవంగం పొడి, ధనియాల పొడి వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో మీరు ట్రై చేయండి, మీకు తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ ట్రై చేయండి, బాగుంటుంది. సో కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్ అయితే వేసాను. సో అది వేసిన తర్వాత మనం దాంట్లోకి పుదీనా ఆకులు కొన్ని తీసుకున్నాను. దానివల్ల కూడా రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది. మ్యాక్సిమం నాకు తెలిసేది టొమాటో రైస్ నార్మల్గా చేస్తారు, నాలా ఇంత డిఫరెంట్గా నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తాను. టొమాటో రైస్ని 3 టైప్స్ ఆఫ్ టొమాటో రైసెస్గా కూడా చేసుకోవచ్చు, దానిలో ఇది ఒక టైప్ అనమాట. సో అట్లా ఉడకబడి మంచిగా ఉడికిన తర్వాత రైస్, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అంటే ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తాను చూడండి. అంటే కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు 2 గ్లాసెస్కి 2.5 గ్లాసెస్, అంటే 2 గ్లాసెస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు అట్లా. సో కొంచెం పుదీనా వేసుకున్నాను, పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఎందుకంటే వాటర్లో రైస్లో ఫ్లేవర్ అనేది వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి. సో వాటర్ తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత కొలత తీసుకున్నారని చెప్పేసి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను, 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసాను. సో అలా పోసిన తర్వాత కొంచెం కలపాలి. సో కొంచెం అట్లా మగ్గనివ్వాలన్నమాట. చూసారు ఎలా వచ్చిందో, టొమాటో రైస్ అంతా కొంచెం ఉడుకుబట్టింది అనమాట, బాగా ఉడికింది. సో ఫైనల్లీ ఇలా ఉంది. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళంటే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.